హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు V27 న్యూస్. నేను మీ సుజాత. మనం 9వ డివిజన్ సాధించిన తదనంతరం ఫిబ్రవరిలో మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మార్చి 27 రోజు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మన ప్రపంచంపై దాడి చేస్తున్న సందర్భంలో 2 ఏళ్ళు కూడా మాకు సేవ చేసే అవకాశం రాకున్నప్పటికీ ఒక 3 సంవత్సరాలు మిగిలినప్పటికీ దాదాపు కరీంనగర్ నగరంలోనే 9వ డివిజన్ అత్యంత అభివృద్ధి నేను తీసుకొచ్చి అభివృద్ధి చేశాను. నా డివిజన్లో పోచమ్మ టెంపుల్ ఒకటి ఉంటుంది. పోచమ్మ టెంపుల్ నేను గెలిచిన రోజు కొబ్బరికాయ కొట్టి 2 ఏళ్ళ కరోనా టైంలో పోచమ్మ దేవాలయం కంప్లీట్ చేసి మంచి సుందరమైన రోడ్డు నిర్మించి పోచమ్మ దేవాలయాన్ని కూడా నేను ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక రోజు వర్షం పడితేనే అల్కాపురి మొత్తం జలకాపురి అవుతుండే. అప్పుడున్న ప్రభుత్వంలో గౌరవ అప్పటి మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారి ప్రత్యేక చొరవతో సుమారు 25 కోట్ల రూపాయలు వెచ్చించి అల్కాపురిని ఒక పెద్ద డ్రైనేజ్ తీసుకొచ్చి మానేరువాగులకు మళ్లించడం జరిగింది. ఇప్పుడు ఎంత పెద్ద మొన్న కరీంనగర్లో భారీ వర్షాల నేపథ్యంలో జలమయమైనవి కానీ మా అల్కాపురికి ఒక చుక్క నీరు లేకుండా ఉంది. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానికంగా ఏం చేసిందంటే వాళ్ళ ప్రోద్బలంతో కొన్ని డివిజన్లు చిందరవందర చేయడం జరిగింది. దానిలో భాగంగా మాకు పోచమ్మ వాడ పోయి ఇప్పుడు మనం ఉన్న వాడ నాకు యాడ్ జరిగింది. దీనిలో కొంచెం అభివృద్ధి కుంటుపడింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ మిగిలిన ఉన్న రోడ్లను నేను డెవలప్ చేస్తానని చెప్పి ఇక్కడ ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను. సార్, ఇప్పుడు మీరు గెలిచినాక ఏమేమి అభివృద్ధి చేయాలనుకుంటారు మీ మాటల్లోనే ప్రజలకు చెప్పండి. మీరు యువతకు కానీ ఇంకా వేరే రకంగా ఏ రకంగా మీరు వారికి ఏ రకంగా సహాయపడతారు మీ మాటల్లోనే చెప్పండి. ముఖ్యంగా స్థానికంగా కార్పొరేటర్ చేసే మౌలిక వసతులు ఏమిటంటే డ్రైనేజ్ వ్యవస్థ, సీసీ రోడ్లు, మురికి కాలువలు, ప్రతిరోజు లైట్స్, అదేవిధంగా గవర్నమెంట్ స్థలాలు ఏమన్నా ఉంటే వాటిలో సుందరమైన పార్కులు తీర్చిదిద్ది ఈ మహిళలు బయటకు వెళ్ళలేరు కాబట్టి వాళ్ళకు ఓపెన్ జిమ్లు కూడా పెట్టిస్తానని చెప్పి మాటిస్తూ ఉన్నాను. ఈ డివిజన్లో చాలా రోడ్లు ఇదే విధంగా మట్టి రోడ్లు ఉన్నాయి. వీటిని ఒక 2.5 ఏళ్లలోనే నేను పూర్తిగా సీసీ రోడ్లు నిర్మించి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తానని చెప్తున్నాను. వాస్తవానికి ప్రజలందరికీ ఒకటే విన్నమించుకుంటున్నాం. ప్రజల మధ్య ఉండే నాయకులను ఎన్నుకోండి, ప్రజల సమస్యలను తీర్చే నాయకులను ఎన్నుకోండి. ఎప్పుడే ఏదో పైకి వెళ్ళి వచ్చి ఇప్పుడు నేను చేస్తున్నా అని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పే వ్యక్తులను ఎన్నుకోకండి. 5 ఏళ్ళు మీరు తీవ్ర బాధ అనుభవిస్తారు. నిరంతరం ప్రజల మధ్య ఉండి డెవలప్మెంట్ చేసే నాయకులను ప్రత్యక్ష ఎలక్షన్లో ఎన్నుకొని మీ యొక్క కనీస అవసరాలను తీర్చుకొని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. నా పేరు లత. కారు గుర్తుకు ప్రజలకు విజ్ఞప్తి. నేను జంగిలీ లత అనే పోటీ చేస్తున్నాను. కారు గుర్తు మీద కేసీఆర్ జై గంగుల ఈ డివిజన్ జనరల్ ఉమెన్ అయినందున నా సతీమణి లతా యాదవ్ గారు నా తరఫున నేను నిలబెడుతున్నాను. కావున 9వ డివిజన్ ప్రజలు పెద్ద మనసు చేసుకొని నా భార్యను జంగిలీ లతను భారీ మెజార్టీతో కారు గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించగలరని విన్నపిస్తున్నాను. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు.